ఉగ్రవాదాన్ని కెనడా పెంచి పోషిస్తోందా? కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం? ట్రూడో తీరు మారదా? ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఉగ్రవాదానికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారు? ఇంతకీ కెనడా వెనుకున్న అదృశ్య ఉగ్రశక్తులేంటి? భారత్తో కెనడా కయ్యం దేనికి? కెనడా ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందా? ఉగ్రవాదాన్ని కెనడా పెంచి పోషిస్తోందా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ల సరసన కెనడా చేరుతోందా? ఇప్పుడు ఇవే అనుమానాలు భారత్ సహా పలు దేశాలకు కలుగుతున్నాయి. కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తాజాగా పలు దేశాలు భారత్కు మద్దతు పలుకుతుండగా కెనడా ప్రధాని తీరును తీవ్రంగా తప్పుపడుతున్నాయి. భారత్ కెనడా వివాదం ముదురుతున్న సమయంలోనే కెనడా ప్రధాని ట్రూడో గతంలో చేసిన వ్యాఖ్యల పట్ల పలు దేశాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా పొరుగు దేశం శ్రీలంక కూడా భారత్కు మద్దతు తెలిపింది. కెనడాలో ఉగ్రవాదంపై శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ స్పందించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్పై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ఉగ్రవాదులకు కెనడా సురక్షితమైన ప్రదేశంగా, స్వర్గధామంగా మారిపోయిందని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే గతంలో శ్రీలంకపై కూడా కెనడా తప్పుడు ఆరోపణలు చేసిందని ఆయన గుర్తు చేశారు. తాజాగా భారత్పై ట్రూడో చేసిన ఆరోపణలు తననేమి ఆశ్చర్యానికి గురి చేయలేదన్నారు. కొందరు తీవ్రవాదులు కెనడాలో సురక్షిత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారని, వారికి ట్రూడో సర్కార్ మద్దతు ఉందనేది శ్రీలంక వాదన. కానీ కెనడా ప్రధాని ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్పైన, ఇతర దేశాలపై దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. శ్రీలంక విషయంలో కూడా కెనడా గతంలో ఇలాంటి ఆరోపణలే చేసిందని, తమ దేశం గురించి మాట్లాడుతూ మధ్యలో మారణహోమం అంటూ ట్రూడో మాట్లాడారన్నారు. దీనిపై శ్రీలంక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అలాగే ఈ మధ్య కెనడా పార్లమెంట్లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల కోసం పనిచేసిన సైనికుణ్ణి గౌరవించడంపై కూడా శ్రీలంక స్పందించింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలతో సంబంధం ఉన్న వ్యక్తికి కెనడా ప్రధాని ట్రూడో ఘన స్వాగతం పలికారు. ఇది కెనడా ప్రభుత్వం టెర్రరిస్టులను పెంచి పోషిస్తోందనడానికి నిదర్శనమని శ్రీలంక సందేహం వ్యక్తం చేసింది. ట్రూడో గతంలో కూడా ఇలాగే వ్యవహరించారని అంటోంది శ్రీలంక. ఏది సరిగ్గా తెలుసుకోకుండానే ట్రూడో ఆరోపణలు చేస్తారని మండిపడుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల కాలంలో కెనడాలో పర్యటించిన సందర్భంగా అక్కడి పార్లమెంట్ను సందర్శించారు. ఈ కార్యక్రమానికి రెండో ప్రపంచ యుద్ధ సైనికుడైన 98 ఏళ్ల యూరోస్లోవ్ హంకాను స్పీకర్ యాంటోనీ రోటా ఆహ్వానించారు. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి యుక్రెయిన్కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడు అంటూ స్పీకర్ పొగడటంతో అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్ ట్రూడో, జెలెన్స్కీ సహా అందరూ నిల్చొని చప్పట్లు కొడుతూ అతన్ని అభినందించారు. దీనిపై వివాదం చెలరేగింది. దీంతో ఇది పొరపాటుగా జరిగిందంటూ స్పీకర్ యాంటోనీ క్షమాపణలు చెప్పారు. దీనిపై తాను రాజీనామాకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. అటు కెనడా ప్రధాని ట్రూడో కూడా ఇలా జరిగినందుకు కలత చెందానన్నారు. ఇది కెనడా పార్లమెంటుకు, కెనడియన్లందరికీ చాలా ఇబ్బందికరమైన విషయమని చెప్పారు. ఇలా తప్పుపై తప్పు చేస్తూ ట్రూడో ప్రపంచం ముందు అపాసుపాలవుతున్నారు. ఖలిస్తానీలకు కెనడా ప్రధాని ట్రూడో తొత్తుగా మారారా? ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారా? ఖలిస్తానీ అనుకూల సంస్థలు భారతీయ సంతతికి చెందిన హిందువులకు వార్నింగ్ ఇస్తున్నా ట్రూడో చోద్యం చూస్తున్నారెందుకు? గురు పర్వంత్ సింగ్ పన్ను వెనుకున్న ఉగ్రశక్తులేంటి? ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ను ఇరుకున పెట్టేందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రయత్నించిన తీరు తన దేశంలో నివసిస్తున్న సిక్కులను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. కెనడాలోని ట్రూడో ప్రభుత్వంలో 4 మంత్రులు సిక్కులు ఉన్నారు. అందుకే సిక్కు రాజకీయ పార్టీ మద్దతుతో హౌస్ ఆఫ్ కామన్స్ లో ట్రూడో ప్రభుత్వం స్థిరంగా ఉంది. ఖలిస్తానీ వేర్పాటువాదుల సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా ట్రూడో భవిష్యత్తులో కూడా కెనడాలో కూర్చుని ఖలిస్తాన్కు కుట్ర పన్నుతున్న వారిపై ఎటువంటి చర్య తీసుకోబోనని చెప్పారు.
నిజ్జర్ హత్య కేసులో భారతదేశానికి మద్దతుగా నిలిచిన వారు కెనడా విడిచి వెళ్లాలని ఖలిస్తానీ అనుకూల సంస్థ భారతీయ సంతతికి చెందిన హిందువులకు వార్నింగ్ ఇచ్చింది. సిక్ ఫర్ జస్టిస్ న్యాయ సలహాదారు గురుపత్వంత్ పన్ను భారతీయులను కెనడా విడిచిపెట్టమని కోరిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి మద్దతిస్తున్నామన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను భారత్ హతమార్చిందని జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్నారు. మరోపక్క వాంకోవర్, టొరంటోలోని భారత కాన్సులేట్తో పాటు కెనడా రాజధాని ఒట్టావాలోని భారత హైకమిషన్పై దాడి చేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను వార్నింగ్ ఇచ్చాడు. కెనడాలో నివసిస్తున్న హిందువులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎస్ఎఫ్జే చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను బెదిరించాడు. ఇదొక్కటే కాదు, ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత హైకమిషనర్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఈ అంశంపై రెఫరెండం నిర్వహించాలని పన్ను డిమాండ్ చేశారు. కెనడాలో ఉండాలంటే హిందువులు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనాల్సి ఉంటుందని పన్ను స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే ట్రూడో ప్రభుత్వం పన్నుపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా ఎస్ఎఫ్జేకి తొత్తుగా మారి ఓటు బ్యాంకు రాజకీయాలకు తెగబడుతున్నారు ట్రూడో. కెనడాలోని వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, సిక్ ఫర్ జస్టిస్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ వంటి ఖలిస్తాన్ అనుకూల సంస్థలు పాకిస్తాన్ ఆదేశానుసారం స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. అనేక దౌత్య భద్రతా చర్చల్లో వాంటెడ్ టెర్రరిస్టులు, గ్యాంగ్స్టర్ల బహిష్కరణ అంశాన్ని భారత అధికారులు లేవనెత్తుతున్నారు. కానీ కెనడా అధికారులు ఈ ఉగ్రవాద అంశాలకు మద్దతిస్తూ కళ్లు మూసుకున్నారు. కెనడాకు అనేక పత్రాలు అందజేశామని, అయితే భారత్ నుంచి బహిష్కరణ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన 8 మంది వ్యక్తులు, పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో కుట్ర పన్నిన పలువురు గ్యాంగ్స్టర్లు కెనడాలో సురక్షిత ఆశ్రయం పొందుతున్నారు. వారిపై కెనడా ఉదార భావంతో ఉంది. గురుపత్వంత్ సింగ్ పన్ను నేతృత్వంలోని ఎస్ఎఫ్జేను మన దేశం ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించింది. పన్ను తన భారత వ్యతిరేక కార్యకలాపాలన్నింటినీ కెనడా, అమెరికా నుంచే నిరాటంకంగా నడుపుతున్నాడు. తాజాగా హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైనప్పుడు గురుపత్వంత్ సింగ్ పన్ను కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయాడు. కానీ బయటకొచ్చి రెచ్చిపోయాడు. భారతదేశంలో ఖలిస్తాన్ను సృష్టిస్తానని, ఖచ్చితంగా దేశాన్ని మొక్కలు చేస్తానని వార్నింగ్ ఇచ్చి సంచలనం రేపాడు. అంతటితో ఊరుకోకుండా కెనడాలో స్థిరపడిన హిందూ సమాజాన్ని మొదటిసారిగా పన్ను బెదిరించి భారతదేశానికి సవాల్ విసిరాడు. ఇదంతా ఉగ్రవాదుల ఆదేశానుసారం కెనడా ప్రభుత్వం సపోర్ట్తో చేసిందేనని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత హైకమిషనర్ ప్రమేయం ఉందని ఆరోపించడం పట్ల ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించడంతో ఇప్పుడు కెనడా డైలమాలో పడింది. 5 ఐస్ ఇంటెలిజెన్స్ కూటమి దేశాలు సహా G20లోని పలు దేశాలు కూడా కెనడా వైఖరిని తటస్థంగా ఉంటూనే తప్పుపడుతున్నాయి. ఒక బాధ్యత గల దేశ ప్రధాని ఇలా ఇష్టానుసారం మాట్లాడటం తగదని చురకలంటిస్తున్నాయి. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి వెనక ముందు ఆలోచించకుండా చేస్తున్న వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారుతున్నాయి. హత్యకు గురైన సిక్కు నేతను భారత్ ఉగ్రవాదిగా అభివర్ణిస్తోంది. అయినా ఈ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ కొట్టిపారేసింది. కానీ గిల్లి కజ్జాల కోసం అన్నట్లు కెనడా ప్రధాని ట్రూడో వ్యవహారం ఉంది. కెనడా జనాభాతో పోలిస్తే 35 రెట్లు భారత్ పెద్ద దేశం. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. దీంతో భారత్తో నేరుగా తలపాటంతో కెనడా ప్రధాని ట్రూడో ప్రపంచ వేదికపై ఏకాకి అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. కెనడా ప్రధాని ట్రూడో ప్రకటన తరువాత 5 ఐస్ ఇంటెలిజెన్స్ కూటమిలోని కెనడా మిత్ర దేశాలు కొద్ది రోజులకే బహిరంగ ప్రకటనలు చేసినప్పటికీ అవేవి పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నట్లుగా లేవు. కెనడా ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని యూకే అంటోంది. ఆస్ట్రేలియా కూడా అదే తరహాలో స్పందించింది. ట్రూడో వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. కెనడా, అమెరికా రెండూ సన్నిహిత దేశాలు అయినప్పటికీ యుఎస్ ఆగ్రహం ప్రదర్శించింది లేదు. పాశ్చాత్య దేశాల్లో భారత్ ప్రాధాన్యం పెరుగుతున్నందువల్ల కెనడాకు సపోర్ట్గా నిలవడంలో పలు దేశాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. మిత్ర దేశాల ప్రకటనలు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అనేంతవరకే పరిమితమయ్యాయి. భారత్లో పాశ్చాత్య దేశాల భారీ వ్యూహాత్మక సంబంధాల ముందు కెనడా దౌత్య బంధం తేలిపోయిందని, ఇది మున్ముందు కెనడాలో మరిన్ని సమస్యలకు దారితీస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికా, యూకే సహా పశ్చిమ దేశాలు, ఇండో పసిఫిక్ మిత్ర దేశాలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్తో వ్యూహాత్మక సంబంధాలు బలపరుచుకుంటున్నాయి. ఇప్పుడు వాటిని మధ్యలో వదిలేసే పరిస్థితుల్లో లేవు. ఇతర దేశాలు ఈ విషయంలో పెద్దగా స్పందించకపోవడం, కెనడాకు మద్దతుగా నిలవకపోవడం ప్రపంచ రాజకీయ వేదికపై భారత్కు అందుతున్న బలంగా విశ్లేషిస్తున్నారు. భారత్తో కెనడా కయ్యం కోరుకునేలా వ్యవహరించడం, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు, దౌత్యవేత్తల బహిష్కరణలు, ట్రావెల్ అడ్వైజరీ జారీ చేయడం, కెనడా పౌరులకు భారత్ వీసా సేవలు నిలిపివేయడం ఇలాంటి పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో కెనడా ప్రధాని ట్రూడో ఒంటరయ్యారనే సంకేతాలే చూపుతున్నాయి.